ఈ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు డబ్బా క్యాండిడేట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో బ్రాహ్మణులు మాంసాహారాన్ని సేవిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు వాళ్ళ దేవునికి బలిని అర్పిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ప్రపంచంలో చూస్తే బ్రాహ్మణులంతా నాన్ వెజ్ తినేలేదని, మేము వెజిటేరియన్ అని ఊరికనే బోర్డు వేసుకుంటారు. అయితే వాళ్ళ యొక్క గ్రంథాలే చెప్తా ఉంది బ్రాహ్మణులు ఈ నాన్ వెజ్కి సంబంధించిన కొన్ని కార్యాలు చేయాలని వాళ్ళ గ్రంథాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అయితే బలి నర్పించేది, ఈ నాన్ వెజ్ ఆహారాన్ని సేవించేది బ్రాహ్మణులు కానీ చేయకపోతే వాళ్ళ ప్రాణానికే ప్రమాదకరమైన ఒక విషయం అనేసి వాళ్ళ యొక్క గ్రంథాలే స్పష్టంగా చెప్తా ఉంది. చూడండి, మనుస్మృతి ఈ బుక్ ఆన్లైన్లో అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే కొనుక్కొని దాన్ని చూసుకోవచ్చు. ఆంధ్ర తాత్పర్యకర్త వచ్చి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం. ఈ బుక్ ప్రింట్ చేసిన వాళ్ళు వచ్చి నవరత్న బుక్ హౌస్. చూడండి, చూసేటప్పుడు మనుధర్మశాస్త్రం 4వ అధ్యాయం కులానికి తగిన వేషం, పేజీ నంబర్ 131, శ్లోకము, దాని యొక్క అర్థాన్ని మనం చూద్దాం. చూడండి, తన కాలానికి తగిన వేషం, యజ్ఞం మొదలగు కార్యాచరణ, తనకు గల సంపద, తన వయస్సుకు తగ్గ వాక్శుద్ధి, కుశలతతో కూడిన సత్ప్రవర్తన చేత బ్రాహ్మణుడు సంచరించాలి. చూడండి, ఈ శ్లోక ప్రకారం ఏమని చెప్తా ఉందంటే, ప్రతి ఒక్క ఈ బ్రాహ్మణుడు ఏం చేయాలంటే తన కులానికి తగినటువంటి కార్యాలు చేయాలి. తన కులానికి తగినటువంటి కార్యం ఏమిటంటే, చూడండి, ఈ యొక్క మనుస్మృతి చెప్పేటట్టుగా ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంది. ఈ కర్మ సిద్ధాంత ప్రకారము ఈ బ్రాహ్మణులంతా చూడండి, వీళ్ళు మాత్రమే గ్రంథాలని చదవాలా, ఈ గ్రంథాలని వేరే ఎవరికి చెప్పకూడదు, ఎవరికి బోధించకూడదు, అందరూ అన్ఎడ్యుకేటెడ్గా ఉండాలా, వీళ్ళు మాత్రమే జ్ఞానవంతులు, ఎందుకంటే వీళ్ళ యొక్క బ్రహ్మ యొక్క శిరస్సు నుంచి వచ్చిన వాళ్ళు అనేసి ఇటువంటి అనేకమైన కార్యాలు ఈ మనుస్మృతి బుక్లో ఉన్నాయి. దీని ప్రకారం చూసేటప్పుడు కులానికి తగిన వేషాన్ని వీళ్ళు చెయ్యాలా, యజ్ఞాలు మొదలైన దేవునికి సంబంధించిన కార్యాలన్నీ వీళ్ళే చెయ్యాలా అనేసి ఈ యొక్క శ్లోకం చెప్తా ఉంది. తర్వాత చూస్తే మనుధర్మశాస్త్రం 4వ అధ్యాయము కులానికి తగిన వేషం, పేజీ నంబర్ 133. చూడండి, పాత ధాన్యం పూర్తి అవుతుండగా కొత్త ధాన్యం వచ్చేలోగానే ఆగ్రయ నేనిష్టి యాగాన్ని ఆచరించాలి. ఋతువుల అంతమందు చాతుర్మాసేష్టి అనే యాగం, దక్షిణాయన ఉత్తరాయణముల ప్రారంభంలో పశువధ రూపయజ్ఞం. చూడండి, నోట్ చేసుకోవాలి మీరు పాయింట్. పశువధ రూపయజ్ఞం చాంద్రమానరీత్యా సంవత్సరాంతము అగ్నిష్టోమ యాగం చేయాలి. చూడండి, ఇక్కడ కానీ మీరు ముఖ్యంగా గమనించినట్లయితే పశువధ రూపం యజ్ఞం. చూడండి, వీళ్ళ దగ్గర ఏమైనా కొత్త ధాన్యం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పశువధ కంపల్సరీ చేయాలి. పశువధ రూప యజ్ఞం, పశువుల్ని వాళ్ళ దేవునికి వధించాలా అని రాయబడి ఉంది. చూడండి, తర్వాత చూస్తే 4వ అధ్యాయము అహితాగ్నుల విషయము. చూడండి, 133వ పేజీ నంబర్, ఆడ శ్లోకము, దాని యొక్క అర్థాన్ని చూస్తే చూడండి, ఆ హితాగ్ని అయిన బ్రాహ్మణుడు దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటే కొత్త ధాన్యం రాగానే ఆగ్రయనేష్టి చేయకుండా ఆ కొత్త ధాన్యం భుజించకూడదు. చూడండి, ఆగ్రయనేష్టి అంటే ఆ ఒక బలిని చేయకుండా కొత్త ధాన్యాన్ని భుజించకూడదు. పశువధేష్టి చేయక మాంసము భక్షణ చేయరాదు. చూడండి, పశువధ చేయకుండా మాంసము భక్షించరాదు అని మనుస్మృతి చెప్తుందంటే వీళ్ళు ఆల్రెడీ మాంసాన్ని తింటూ ఉన్నారు. ఈ బ్రాహ్మణులందరూ మాంసాన్ని సేవిస్తూ ఉన్నారు. చూడండి, ఆడ బ్రాకెట్లో కానీ చూస్తే దీనిని బట్టి ఒకనాటి బ్రాహ్మణుడు మాంసం తినేవాడని అర్థం అవుతున్నది.
చూడండి, ఒకప్పుడు బ్రాహ్మణులంతా మాంసాన్ని బాగా తింటా ఉన్నారు. అయితే ఇప్పుడు మేము మాంసం తినేలేదని అబద్ధాలు చెప్పుకొని జీవిస్తూ ఉండరు. చూడండి, తర్వాత చూస్తే 4వ అధ్యాయము అహితాగ్నుల విషయము, పేజీ నంబర్ 134, శ్లోకము. దాని యొక్క అర్థం చూడండి. ఆగ్రయనేష్టి పశువదేష్టి చేయనందువల్ల ఆహితాగ్ని ఇంట్లోని త్రేతాగ్నుల కొత్త ధాన్యపు అన్నమునందు మాంసమునందు కోరిక చేత ఆ యజమాని ప్రాణాలను హరించేస్తాయట. చూడండి, ఈ యొక్క శ్లోకం ప్రకారము వాళ్ళు కానీ పశు వధ చేయకపోతే, వాళ్ళు దేవుడికి బలి అర్పించకపోతే ఈ బ్రాహ్మణులు ఏం జరగద్దంటే మాంసము వల్ల ఆశతో ఈ యొక్క బ్రాహ్మణుల ప్రాణాన్నే హరించేస్తాయట. చూడండి, ఎవరెవరైతే ఉన్నారో బ్రాహ్మణులు ఈ విషయాన్ని జాగ్రత్తగా చూడాల. చూడండి, మీరు మాంసాన్ని తినాలా, మీరు మీ దేవునికి మాంసాన్ని అర్పించాలా, లేకపోతే మీ ప్రాణానికే ప్రమాదకరమైంది. చూడండి ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే మనుస్మృతిలో రాయబడి ఉన్నటువంటి దాన్ని మేము వీడియో చేస్తున్నాము. ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్ని భయంకరంగా దూషిస్తూ ఉండరు. అందునిమిత్తమే వీడియోలు చేయబడుతున్నాయి. ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమైనా మాతో చెప్పాలనుకొని ఉంటే మీరు కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఎక్కువగా దీవించునుగాక.